కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఉయ్యూరు మండలం ఆకుదూరు నుంచి ర్యాలీగా బయలుదేరి ఉయ్యూరు మార్కెట్ యార్డు వద్ద ముగిసింది. మార్కెట్ యార్డులో జీఎస్టీ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో సభ నిర్వహించి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల కలిగే ఉపయోగాల గురించి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్, నగర పంచాయతీ చైర్మన్ నాని, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జిల్లా అధికారులు, జిల్లా జీఎస్టీ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు అందరితోటి కూడా ఈ యొక్క జీఎస్టీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దసరా కానుకగా దేశ ప్రజలందరికీ కూడా జీఎస్టీ తగ్గించి ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసి జీఎస్టీ బహుమానంగా ఇవ్వటం జరిగింది. గతంలో ఏదైతే 18-15% ఉన్న జీఎస్టీలన్నింటినీ కూడా 2 స్లాబులుగా తీసుకొచ్చి ఈరోజు రైతాంగానికి, ముఖ్యంగా రైతాంగం వాడుకునే పనిముట్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్స్, డ్రోన్స్, ఫెర్టిలైజర్స్, ప్రతి ఒక్క వస్తువు పైన కూడా 12%, 13% ఉన్న జీఎస్టీని 5% తగ్గించడం జరిగింది. అలాగే సామాన్య ప్రజలకి నిత్యావసర సరుకుల పైన సబ్బు, ఉప్పు, పప్పు, నూనె, ప్రతి వస్తువు పైన కూడా 5% జీఎస్టీ తగ్గించడం జరిగింది. అలాగే సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వాడుకునే కార్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ప్రతి వస్తువు పైన ఈరోజు జీఎస్టీ తగ్గించి సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క రంగాన్ని కూడా ప్రజలందరికీ కూడా దసరా భాగంగా బహుమానం ఇవ్వడం జరిగిందని, అలాగే గత ప్రభుత్వ విధ్వంస పాలన నుంచి రాష్ట్రంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ పెట్టుబడులు గాని, పరిశ్రమలు గాని స్థాపించుకుంటూ ఏదైతే ప్రభుత్వం చెప్పిందో సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా అన్ని కూడా సూపర్ హిట్ చేసి ఈరోజు ఆటో కార్మికులకు కూడా ఇవ్వని హామీని కూడా 15,000 రూపాయలు, 462 కోట్ల రూపాయలు మరి ఆటో డ్రైవర్లందరికీ కూడా, ఆటో యాజమాన్యం వారందరికీ కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క జీఎస్టీలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఇంటింటికి కూడా ఏదైతే